కావాలంటే టీఎంసీ రావాలని మైనార్టీలు కోరుకుంటున్నారు. మహిళలకి మమతా బెనర్జీ చేసినటువంటి సంక్షేమ పథకాలతోటి మహిళలు కూడా టీఎంసీ వైపే ఉన్నారు. బట్ భారతీయ జనతా పార్టీ ఏం ఆశపడుతుందనంటే, మేము మహిళలకి 3,000 రూపాయల అకౌంట్లో వేస్తామన్నాం ప్రతి నెల, బట్ అది మాకు ఓట్లు సంపాదించి పెడుతుందని అనుకున్నారు. కానీ బట్ అంతకంటే ఎక్కువ మంచి పథకాలను మమతా బెనర్జీ ఈ 3 పర్యాయాలు అవలంబించింది కాబట్టి, అక్కడ అమలు చేసింది కాబట్టి, బట్ ఇంకా మహిళా ఓటు బ్యాంకు టీఎంసీ వెనకాల నిలబడ్డది. సార్, గతంలో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చే ముందు 2007 తర్వాత మా మతి మనీష్ అనేటువంటి ఒక స్లోగన్ తోటి వచ్చింది. 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విధానాలుగా అమలు చేసింది. మోరోవర్ హిజాబ్ ధరించడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఇఫ్తార్ విందులకు వెళ్ళడం, సో ముస్లింల పక్షాన ఉన్నాం, ముస్లింలతోనే ఉన్నాం అని చెప్పడమే కాకుండా వాళ్ళకి ఇమాములు కానీ, మోజిన్లు కానీ, నెలవారీ జీతాలు కానీ, స్కాలర్షిప్లు కానీ, సో మైనార్టీలకు, ముస్లింలకు మమతా బెనర్జీయే పెద్ద దిక్కు అన్నట్టుగా ఖచ్చితంగా చూపించారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎస్ఐఆర్ సర్ ప్రక్షాళన జరిగిన తర్వాత మమతా బెనర్జీకి ఏమైనా నష్టం కలిగేటువంటి అవకాశం ఉందా? అండ్ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైనా ఉందా అంటే, మమతా బెనర్జీ ఇంత వ్యతిరేకత ఉంటే ఎప్పుడో ఓడిపోయాల్సినటువంటి వ్యక్తి కదా. సో ఇప్పుడు అట్లాంటి పరిణామాలు ఉన్నాయా? అమిత్ షా కానీ, మోడీ కానీ చేస్తున్నటువంటి ప్రచారాలు మమతని గద్దె దింపేలా కనిపిస్తున్నాయా? ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, సార్ ఎంత మేరకు టిఎంసి విజయ అవకాశాన్ని దెబ్బతీస్తుంది అని అనుకుంటుంటే, బట్ సర్ ద్వారా తొలగించినటువంటి ఓట్లు ఒక 91 లక్షలు అంటే, 91 లక్షల్లో చనిపోయినటువంటి ఓట్లు 27 లక్షలు ఉన్నాయి. బట్ డూప్లికేట్ ఓట్లు, తర్వాత అడ్రస్ ట్రేస్ అవునటువంటి ఓట్లు ఇవన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ ఒకవేళ అవన్నీ ఉన్నా గానీ మమతా బెనర్జీకి ఓటు పడతాయనేది ఏమి లేదు కదా. బట్ ఇప్పుడు సర్ తర్వాత, సర్ ప్రక్షాళన తర్వాత బీహార్ లో బీజేపీ గెలవటము, తర్వాత కొన్ని చోట్ల బీజేపీ గెలుస్తున్నటువంటి సందర్భము, బట్ అదే అప్లికేషన్ ఇక్కడ ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్లో 6 కోట్ల పైగా ఉన్నటువంటి ఓటర్స్లలో బట్ ఎక్కువ ఎవరి వైపుకి మెజార్టీగా నిలబడతారు అనేది మనకు కావాల్సినట్టు. అందుకే ఇక్కడ మనకి ఏంటి అని అంటే, మీకు 2024 లోక్సభ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకున్నా, 2021 శాసనసభ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకున్నా, బీజేపీ అక్కడే ఉండిపోయింది, తృణమూల్ కాంగ్రెస్ కూడా అక్కడే ఉండిపోయింది. ఓట్ బ్యాంక్ లో పెద్ద చేంజెస్ ఏమీ రాలేదు, 1-2% ఓటే. బట్ ఇప్పుడు మనం ఒక 4-5% ఓటింగ్ పర్సెంటేజ్ తేడా వచ్చి ఆ 4-5% ఓటింగ్ పర్సెంటేజ్ భారతీయ జనతా పార్టీకి మళ్ళితే అప్పుడు రిజల్ట్స్ లో మనం అనుకునేటటువంటి రివల్యూషనరీ డిఫరెన్సెస్ కనపడతాయి. బట్ ఆ స్థాయి ఓటింగ్ ఫస్ట్ పేజ్ లో 93% ఓటింగ్ హైయెస్ట్ జరగటమే. బట్ అదంతా భారతీయ జనతా పార్టీకి పోలైందా అనేటటువంటిది ఏమి లేదు కదా. గట్టి పోటీ రెండింటి మధ్య జరిగింది. బట్ భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలమైనటువంటి ఓటింగ్ జరిగింది. ఏ అనుకూలమైన ఓటింగ్ జరిగింది? జనరల్ గా భారీ శాతం ఓటింగ్ పోల్ అయితే వ్యతిరేకత ఎక్కువ ఉంటేనే ఓటింగ్ పోల్ ఎక్కువ నమోదైంది అనేది ఒక ఇది కూడా ఒకటి. ఇది జనరల్ ఎలక్షన్ ఫినామినా ఎలా ఉంటుందంటే, ఒక రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్నికలు జరిగేటప్పుడు మ్యాసివ్ ఓటింగ్ గనక జరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే భావించాలా. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటింగ్ ఆ ఫినామినాన్ని కరెక్ట్ చేస్తుందానంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు సర్ ప్రక్షాళన జరిగిన తర్వాత యాక్టివ్ ఓట్లను మాత్రమే ఉంచారు. ఆ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగింది. రెండో అంశం ఏంటి శ్రీకాంత్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండో అంశం ఏంటంటే, మీకు తమిళనాడులో 85% జరిగినా, బెంగాల్లో 93% జరిగినా, 3 ఫ్యాక్టర్స్ చాలా ప్రామాణికంగా ఉన్నాయి. 1 సర్ తర్వాత ఓటింగ్ ప్రక్షాళన అయింది. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ ఓటు ఉన్నాయి. రెండోది, ఓటు వేయకపోతే నా ఓటు తీసేస్తారనే ఒక భయం ఓటర్స్ లో కలిగింది. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఓటర్లు అందరూ వాళ్ళ ప్రాంతాలకు వచ్చి ఓటేశారు. మూడోది, ఈ 2 రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి రాజకీయ పోటీ జరుగుతుంది. ఆ పోటీలో పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాయి. కాబట్టి ఆ ఓటింగ్ శాతం పెరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఒక చివరి ప్రశ్న, కొంచెం తక్కువ టైం తీసుకొని చెప్పండి. ఇంట్రెస్టింగ్ ప్రశ్న. బీహార్లో 10% ఓటింగ్ పెరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిచింది అన్నటువంటి ఒక స్లోగన్ నడుస్తుంది. ఈవెన్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా 90% పెరిగింది కాబట్టి ఇది బీజేపీ దాన్ని ఫెచ్చింగ్గా వాడుకుంటుంది. సరే, ఏదేమైనా కానీ ఫైనల్గా మమతా బెనర్జీ ఓడిపోతే పెద్దగా నష్టమే ఉండదు దీదీకి. సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ సెంటిమెంట్ తోడు వస్తుంది. బట్ భారతీయ జనతా పార్టీ ఓడిపోతే చాలా పెద్ద ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మహిళా బిల్లుతోటి లోక్సభలో ఓటమి పాలైపోయింది. సో వాట్ నెక్స్ట్? బీజేపీ స్టెప్ ఎట్లా ఉండొచ్చు? బెంగాల్లో
భారతీయ జనతా పార్టీ ఓడిపోతే అది ఒక సాధారణ ఓటమి కాదు, అది మోడీ అమిత్ షాల ఓటమిగా మారుతుంది. ఒక మహిళను ఓడించలేకపోయారనేటటువంటి ఒక అపఖ్యాతి భారతీయ జనతా పార్టీకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక విధంగా పులి మీద స్వారీ చేస్తుంది. అది భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి ఒక గొడ్డలి పెట్టుగా కూడా మారుతుంది. ఎందుకంటే బెంగాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే అది ఖచ్చితంగా మోడీ అమిత్ షాల రాజకీయ జీవితం పైన, భారతీయ జనతా పార్టీ పైన తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి 93% పోలింగ్ నమోదైంది అని వస్తున్నటువంటి ఈ ప్రచారంలో కానీ లేదంటే ఆ అంశంలో కానీ సో బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో ఆ ఫేజెస్లో ఎన్నికలు జరిగాయి. సో ఇప్పుడు జరగబోయేటువంటి ఈ రెండో దశ పోలింగ్ 29 రోజు జరగబోయేది ఏదైతుందో అది ఖచ్చితంగా దీదీ బెల్ట్, టీఎంసీ బెల్ట్, మైనారిటీ బెల్ట్. సో ఈ చికెన్ నెక్ బెల్ట్లో జరగబోయేటువంటి ఎన్నికలే ప్రధానంగా మమతా బెనర్జీకి పునాదులు. ఆ పునాదులను కదిలించేటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయా? దీదీని ఢీకొట్టి పశ్చిమ బెంగాల్ని బీజేపీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం అయిపోతుంది. సో 29 రోజు పోలింగ్ జరగబోతోంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.